ఏమైంది ఆయనకి? పైకి పోయినాడా? కార్పొరేషన్ ఫోన్ కరో. అరే మీరు కార్పొరేషన్ ध्यान हटो 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 क्या होगा भाई ఏమైంది అందరికి ఒరే కప్ప ఏ కప్ప కౌన్ है ఒరే కప్ప గంతుల రమేష్ రమేష్ నై సురేష్ రమేష్ నై రమేష్ నై ఆగ్రా రైట్ ఆగ్రా నా కప్ప కూర్చోవరా రేయ్ ఆగ్రా రేయ్ ఆగ్రా రేయ్ భయ్యా భయ్యా రేయ్ రేయ్ భయ్యా నిన్ను భయ్యా కొట్టదు భయ్యా దెబ్బ తగులుతుంది భయ్యా నిన్ను కొట్టడం కాదురా నిన్ను గొంతు మీద కాలేసి తొక్కి పరా ఒరే కప్ప ఎన్నో అప్పులు చేసి ఓంప్రదంగా మెకానిక్ షెడ్ పెట్టి నేను హెడ్ మెకానిక్ చేస్తే నాకే టప్పం గుర్తించి వెళ్ళిపోయావు భయ్యా ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు ఏంట్రా నువ్వు చెప్పేది ఎవరో స్కూటర్ రిపేర్ చేయమనిస్తే ఓ ట్రైలేసి వస్తానని చెప్పి వెళ్ళినోడివి అదే పోతా ఇక్కడ తెలియవు ఎక్కడ స్కూటర్ సేఫ్టీగా ఉంది భయ్యా సేఫ్టీగా ఎక్కడుంది కొన్నాడు దగ్గర స్కూటర్ అమ్మేసావా మరీ అంత స్పీడ్ ఒక భయ్యా ఊళ్ళో ఉంటే జీవితంలో పైకి రానని అర్థమైపోయింది అందుకే దాదాలకి చోరీలకి నిలవని ఈ బాంబేలో పడి బాదుకుందామని ఛార్జీలకు స్కూటర్ అమ్మేసి ఇక్కడికి వచ్చేసా నా సంగతి సరే నువ్వేంటి ఏదైనా బిజినెస్ పని మీద వచ్చావా బిజినెస్ 7 బిజినెస్లు 7 వారాల్లో క్లోజ్ నీలాంటి వాళ్ళు నమ్ముకున్నాను కదా అప్పటి నుంచి ఊళ్ళో కష్టాలు నష్టాలు ఊరంతా అప్పులు తిప్పలు మా ఇంట్లో ఏమో దుబ్బులు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసుకోమంటే కాదు లక్షలు సంపాదిస్తానని చెప్పి ఊరంతా అప్పులు చేసి 7 వ్యాపారాలు పెట్టి దివాళా తీసావు ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదిస్తాంటే మేము నమ్మలా బాగుగారు ఏమిటి పని న్యాయంగా ఉందా నేను ఇంటి అల్లు నేను చెప్పుకోవడం కంటే చావడం మేలు చూసావట్రా మీ బావగారి ప్రాణాలు వెతికి తీసుకొచ్చావు నీలాంటి వాడు నా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గు చెట్టుగా ఉంది అక్క కనీసం నీకు పెళ్లినే చేశాను ఇంకా పెళ్లి చేయాల్సిన చెల్లెలుంది తీర్చాల్సిన అప్పులు ఉన్నాయి కాస్త ఓపిక పెట్టుకోవా చూడు నీకు 2 నెలలు గడువిస్తున్నాను ఈ లోపు నా కట్నం డబ్బులు వడ్డీతో సహా తెచ్చిస్తే తెచ్చిచ్చినట్టు లేదా నీ అక్కను అగ్ని ప్రవేశం చేయిస్తాను లేకపోతే నేను చచ్చి మొండు మాపించేస్తాను నువ్వు మళ్ళీ నవ్వాలంటే ఏమాత్రం డబ్బు అవసరమో ఓ 4-5 లక్షలు ఉంటే సరిపోతుంది ఓ సింతేనా దీనికి అమెరికా వరకు ఎందుకు ఈ బొంబాయిలో ఏదో ఒకటి బాగా చేద్దాం ఎలారా నేను బొంబాయి వచ్చి చాలా గుళికలు నేర్చుకున్నాను భయ్యా అందులో నీకు ఒకటి ఇస్తా మరి అమ్మకు అమెరికా అని చెప్పాను నువ్వు అమెరికాలోనే ఉన్నావు అని అమ్మకు అబద్ధం చెప్పేసి లాంగ్ లైఫ్ కోరుకునేవాడు ఎవడు అమ్మకు అబద్ధం చెప్పాలి నువ్వు ఇలా నీతులు బోధిస్తూ కూర్చుంటే నీ లైఫ్ షార్ట్ అయిపోద్ది భయ్యా ఇదే మనం ఉండే ఏరియా నేను చెప్పేది నిజం రాజావారు శాస్త్రి మానసమాల వేసుకుని మందు మానేసే ప్రయత్నంలో ఉన్నాడు ఏడిశాడు తాగుబోతున్న నిర్ణయాన్ని ఎవడు నమ్ముతాడు వాడు సరిగ్గా ఉంటే ఉత్తరం చదివించుకోవడానికి ఇక్కడ దాకెందుకు వస్తాను సర్లే దానిలో ఏముందో చూడు ఈ నెల 7వ తారీఖుని మీ మనవడు వస్తున్నట్టు రాశాడండి అలాగా ఏ ఫ్లైట్కి వస్తున్నాడు కరెక్ట్ గా చూసి చెప్పు ఒరే శివయ్య ఓ ప్యాకెట్ గోల్డ్ ఫ్లాగ్ ఇవ్వు పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే సిగరెట్ ప్యాకెట్ అంటే పోతరగే అబ్బో ఠీకే అరే పైసే దో భాయ్ మా వాడిస్తాడు ఇదేంటి ఈ నీళ్లతో మొహం కడుగుతున్నావు రేపు నుంచి నీ పరిస్థితి కూడా ఇదే ఇందాక కుట్టు దగ్గర ముస్తాయన చూసాం ఎవరైనా ఆయన రాజ్యం లేని రాజుగారు ఆంధ్రాలో భువనగిరి రాజావారి పేరున్నావుగా ఆయన మనవడే ఈ ధృతరాష్ట్ర మహారాజు అక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఎప్పుడో ఈ బొంబాయి వచ్చి సెటిల్ అయిపోయాడు ఈ ఫ్లాట్లన్నీ ఆయనవే భయ్యా నెలకొకసారి వచ్చి అద్దెలు వసూలు చేసుకుని వెళ్తుంటాడు ఆ ముస్తాయానికి పుట్టినా బాగుండేది ఎంచక్క గుర్రం ఎక్కి కత్తిపుచ్చుకుని చల్ చల్ మంది తిరిగేవాడు వద్దు భయ్యా ఆయన కడుపుని పుట్టినోడు వాడి భార్య యాక్సిడెంట్ లో పోయారు అదే యాక్సిడెంట్ లో ఆ రాజుగారికి ఆయన భార్యకి చిత్రంగా కడిపోయాయి అయ్యో ఆ వృద్ధ దంపతులకు ఎవరూ లేరా ఉన్న ఒక్క మానవుడు బుజ్జి 8వ ఏటన అమెరికా వెళ్లి వాళ్ళ నాన్నగారి మేనేజర్ దగ్గర నుండి చదువుకుంటున్నాడు ఇందాక వాడు రాసిన ఉత్తరాన్నే ఆ ముసలాడు చదివించుకుంటున్నాడు ఇదిగో భయ్యా ఆ 8వ ఫ్లోర్ లోనే మన ఫ్లాట్ రా ఓంప్రదంగా నీ రూమ్ లో అడుగు పెట్టగానే ఇంత కంపు కుడుతుంది ఏమిట్రా అవును ఈ రూమ్ లో ఏసీ ఉందా నేనే ఓసీగా ఉంటున్నాను ఇంకా ఏసీ ఎక్కడి నుంచి తెమ్మంటావు ఇదిగో ఈ రూమ్ లో ఎక్కడైనా పడుకోవచ్చు ఆ మంచమే తప్ప ఏముందిరా ఈ మంచంలో ఏమిటి ఎంత చౌకకి పెట్టావు ఇది నా రూమ్మేట్ శాస్త్రిగాడి మంచం వాడు చేతబడి మంత్రాలు చదివి ఏ నీళ్ళలో చెల్లెలు ఉంటాడు ఇంతకీ ఆ చేతబడిగాడి ఏ పూజలకో వెళ్ళుంటాడు ఇదిగో భయ్యా స్నానం చేయాలన్నా బట్టలు ఉతుక్కోవాలన్నా బయట స్విమ్మింగ్ పూల్ ఉంది కదా అన్ని అక్కడే అసలు బట్టలుంటే కదా ఉతుక్కోవడానికి ఇవి వేసుకుని నేడే 8వ రోజు ఇదిగో భయ్యా ఈ ముంబై సిటీలో 25 రూపాయలు ఉంటే 10 రకాల బట్టలు రేపే తెచ్చిస్తాను థ్యాంక్ యూ ఒరే కడుపంతా గుడగొడగొడమంటుంది బాత్రూమ్ ఎక్కడ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది చెంబట్టుకుని వెళ్ళిపోవడమే చిచి అంత టైపా అంత అసహించుకోక భయ్యా ఒక్కసారి వెళ్ళి చూడు ఎంత ఫ్రీ డెలివరీయో ఏం ఫ్రీ డెలివరీ రా బాబు రైల్వే ట్రాక్ పక్కన కూర్చుంటే ట్రైన్ లో వెళ్లే వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఎగ్జిబిషన్ పెట్టేట్ అవుతుంది లుంగి ఫేస్ మీద వేసేసుకోబోయా నో 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 ఈ బాంబేలో ఉన్నంత కాలం నో మోషన్ నో యూరిన్ ఫ్రీ డెలివరీ అయ్యలేదు ఎవరయ్యా మీరు అచ్చు రమేష్ లో ఉన్నావు ఒరే గుడ్డి సన్నాసి నేనేరా రమేష్ ని మా భయ్య శివాజీ పెద్ద కోటేశ్వర గారు ఉన్నారా
వాడేదో తిడుతున్నాడు. అది కాదు భయ్యా, వాడు నన్ను బూతులు తిడుతున్నావా? బూతులు తిడుతున్నావేంట్రా? ఎవరాడు? పెద్ద కోటేశ్వర తమ్ముడిని కొడుతున్నాడు. బూతులు మాట్లాడితే పెద్ద కోటేశ్వర తమ్ముడినే కాదు, పెద్ద కోటేశ్వరాన్ని కొడతా. అయ్యా, పెద్ద కోటేశ్వరం అంటే ఆయనే. ఓ సారీ, ఎచ్చుచుడు. అయినా వాడేవాడ్రా? రెడ్ లైట్ ఏరియాలో నిరోధులు ముక్కునే వాళ్ళ ఉన్నాడు. రమేష్, ఎవరి కోరమండల్ ఎక్స్ప్రెస్? మా భయ్యా బడా సాబ్ మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో? అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిడితే 4 బాధాను. లంచ్ చేస్తున్నావు అని చెప్పుంటాడు. రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి. ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పచ్చుగా. రమేష్, ఎవరి సిక్కర్ మే రక్కా? ఎవర్రా అది? నాకే రివర్స్ వస్తుంది. దాని 2 దూడ పెదాలు సూది దారంతో కుట్టేస్తానని చెప్పు. తొందరపడక భయ్యా, వీళ్ళందరూ బాంబేలో మనం బాగా వాడుకోవాల్సిన పాత్రలో. కోటేశ్వర గారు, మనం చేయబోయే ఆపరేషన్ గురించి చెప్పండి. ఇలాంటి పెడద్రపు మనిషికి ప్లాన్ చెప్పమంటావా? ఏమండోయ్, బ్యాంక్ దోపిడీకి పెడద్రపాలు కాక పీఠాధిపతులు వస్తారా? ఇంట్లో బ్యాంకు దోపిడీ అంటూ నీ కంటికి నేను కన్నాలేసేవాళ్ళ ఉన్నానా? తప్పే ఉంది భయ్యా. ఈ సిటీలో మర్డర్లు, మానభంగాలు, దొంగతనాలు, దోపిడీలు కుక్కలను కొట్టినంత ఈజీగా జరుగుతాయి. అయితే మాత్రం మనిషిని వాడే కొన్ని విలువలు కూడా ఉండాలి. ఏమి విలువలు భయ్యా? ప్రపంచంలో చిరునవ్వు నవ్వినవాడి మీద విషం చల్లాలి, చెయ్యందించిన వాడు చెయ్యి నరికేయాలి, పైకి లాగేవాడిని పాతాళానికి తొక్కేయాలి. అది మన పాలసీ. నా ప్రాణాలు పోయినా నేను ఆ పని చేయను. అయితే ప్రాణాలు పోయే వరకు ఇక్కడే కూర్చో. నువ్వు ఒట్టి చేతులతో తిరిగి ఊరెడితే నీ బావ నీ నిజాయితీకి కిరీటం పెడతాడా? మీ అక్క నీ మంచితనానికి పట్టాభిషేకం చేస్తుందా? అమ్మ అవమానాలు భరించలేక చచ్చిపోయినా నువ్వు మాత్రం నిజాయితీగా చెడిపోకుండా తిరిగి వచ్చావని ఊళ్ళో వాళ్ళందరూ సంబరపడి సంకలు గుద్దుకుంటారా? అంటే నన్ను తప్పులు చేసి పప్పు కూడదనమాటావా? భయ్యా, తప్పులు చేస్తేనే పప్పులో నెయ్యి కూడా వేసుకుని తినొచ్చు. అయినా నీకు చెప్పి వేస్ట్. నువ్వు మారో, వస్తాను. గుడ్ బై. నువ్వు మారో, అంతే. నువ్వు మారో. రమేష్, ఆగరా. చూశారు కదా, ఇది నేషనల్ బావర్చీ బ్యాంక్ ప్లాన్. ఇది స్టాఫ్ రూమ్, ఇక్కడ క్యాష్ కౌంటర్ ఉంటుంది. ఇది ఖజానాకి వెళ్లే దారి. బ్యాంక్ దోపిడీ మొత్తం 3 నిమిషాల్లో జరిగిపోవాలి. దోపిడీ టైంలో ఎవరు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదు, అందరూ హిందీలోనే మాట్లాడాలి. నాకు హిందీ రాదే. ఈ తుత్తరే వద్దండి రమేష్. పని అయ్యేంత వరకు ఇతను మాట్లాడకుండా ఉంటే బెటర్. ఇంకో ముఖ్యమైనటువంటి విషయం, ఆపరేషన్ టైంలో ఎవరు ఎవరిని పేర్లతో పిలుచుకోకూడదు. మనం తెలుగు వాళ్ళ ఉన్న సంగతి పోలీసులకి చిన్న క్లూ కూడా దొరకకూడదు. ఓకే? ఇది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్పారో మళ్ళీ ఒకసారి అలాగే చెప్పండి. ఇలా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటూ పోతే అక్కడ బ్యాంక్ మూసుకు దొప్పుతారు. కరెక్ట్. లెట్ us go. ఈ నెంబర్ ఎంతో? మేనేజర్ని పిలవమంటావా? లేదు, పోలీసులు పిలువు. పుస్కా. ఏ ఊచలు చూసినా జైలు ఊచల్లా కనిపిస్తున్నాయి. ఏంట్రా అన్ని అప్సకులు మాట్లాడు. తప్పుకో. భయ్యా, ఆహా. ఏమండో ఈ పెద్ద కోటేశ్వరరావు గారు, మీ తమ్ముడు తెలుగులో మాట్లాడుతున్నాడు. ఏ శివాజీ, పెద్ద కోటేశ్వరరావు పేరు పెట్టి పిలవద్దని చెప్పానా? నేనేం చెప్పాను అలాగే చెప్పు. డబ్బులు మాటది చీచే దగ్గర ఉంది. పదహా. అబ్బా చాలే, ఎవరి పేర్లు వాడు చెప్పేసరి. అమ్మో, పేతాల శాస్త్రి గారు. ఏమిటి వండికి తెలుసా? వాడు నా రూమ్మేట్. రోడ్డు మొత్తం తెరా బాబు కాయక రోడ్డు కట్టండి. తెలుగు తెలుగు వారి వై ఉండి తెలుగు అని గుర్తుతావురా? ఆంధ్ర ఫీలింగ్ లేదురా నీకు? ఉండు, నేను కరువు తీరా తెలుగులో తిట్టాలి. నీ అమ్మగారు మారా, నీ పిల్లలు పెట్టా. అరే, ఒక కారికి 2 నెంబర్ ప్లేట్లా? వాడితే ఏంటి ఆర్గ్యుమెంట్? తొక్కించేసిపోదాం. తప్పుకోరా. కాళ్ళు చేతులు డొక్కుపోయి ఆసుపత్రి ఖర్చులకు డబ్బులు ఎవరిస్తారా? నీ బాబా ఇడియట్. ఈ డబ్బు తీసుకుని తప్పుకో. నువ్వు పోనీ. మణికంఠ, ఇంత చిన్న దెబ్బకి 10,000? కూర్చో.
లేవండ్రా. ఇంత కష్టపడి డబ్బు తెచ్చి ఇక్కడ దాయడం ఎందుకు? ఎవరు కట్టలాడికి ఇచ్చే తీసుకెళ్ళిపోతాం. బ్యాంక్ వాళ్ళు ఈ నోట్ల కట్టల మీద నెంబర్ నోట్ చేసుకుంటారు. ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టుంటారు. అందుకే 10 రోజుల పాటు వీటిని దాచిపెట్టి మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు పంచుకుందాం. అది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరేం చెప్తే నాకెందుకండి, నేను చెప్పేది వినండి. ఫస్ట్ టైం బ్యాంక్ దోపిడికి వచ్చాను. ఓం ప్రదంగా కొంచెం అడ్వాన్స్ ఇస్తే మా ఇంటికి పంపిస్తాను, వాళ్ళు సంతోషిస్తారు. ఏరా? రమేష్ చెప్పింది నిజమే, నీకు స్పీడ్ ఎక్కువ. నిజమే సార్, బయట టాక్ ఉంది. हेलो पुलिस कंट्रोल रूम। नेशनल बावर्ची बैंक रॉबरी का गैंग लीडर का नाम बताना चाहती हूँ। पेन पेपर है क्या? तो नोट करो। उसका नाम है पेद्दकोटेश्वर राव, फ्लैट नंबर 182, वसंत प्रकाश बिल्डिंग, अंधेरी वेस्ट। आपका नाम? जिसका मस्का। आप पेद्दकोटेश्वरराव हैं? होम मिनिस्टर का फ्रेंड पेद्दकोटेश्वरराव हूँ। क्या बात है? आप एक बार कमीशन ऑफिस को आने पड़ेगा। परंतु क्यों? वो बोलेगा। चल। మీరేంట్రా మనల్ని ఉరి చూస్తున్నారు? చస్కా మస్కా బడా సబ్ని పోలీసులు పట్టుకెళ్లారు, చూసావా? పాపం కోటేశ్వరరావు గారు ఒక్కరిని అలా తీసుకెళ్తుంటే మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఏం చేయాలమ్మా, మేము కూడా రన్నింగ్ రేస్ చేసి జీప్ ఎక్కాలా? అసలు పోలీసులకి ఆయన మీద అనుమానం ఎలా వచ్చిందబ్బా? ఎలా వస్తుంది? శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు. మనలోనే ఎవరో ఒకరు చెప్పుంటారు. ఏయ్, ఎవరు చెప్తారు? దోపిడీ చేసేటప్పుడు లౌడ్ స్పీకర్ లో లాగా నువ్వే ఆయన పేరు పెట్టి గట్టిగా పిలిచావుగా. పేరే కదా చెప్పాను. అడ్రస్ చెప్పానా? పిన్ కోడ్ చెప్పానా? ఫోన్ నంబర్ చెప్పానా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైం లేదు. పోలీసులు అతనికి ఇచ్చే కోటింగ్ కి డబ్బు దాచిన ప్లేస్ చెప్పినా చెప్పేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? డబ్బు తీసుకుని పారిపోదాం. మరి కప్ప, మరి పాపం ఆయన వాట కొరియర్ లో పంపిద్దాం. నువ్వెక్కడ దొరికావు హరిశ్చంద్ర? రా కారెక్కు. గోవిందా గోవిందా. పెద్దవాళ్ళు వద్దురా వద్దురా అన్నా వినకుండా ఈ మెకానికల్ ఇంజనీర్ చదివినప్పుడే నాకు తెలుసురా, ఇనుము ఎనపెట్టెలు మనకు అచ్చుబాటు లేవని. ఓం ప్రదంగా దొంగతనం చేస్తే ఆ డబ్బాలో తుప్పు తప్ప ఏమీ మిగలేదే. చీచా చస్కా మస్కా.